న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐసిటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 151 కోట్ల విరాళం ప్రకటించారు. 40 ఏళ్ల కిందట ముఖేష్ ఇక్కడే గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నారు. రసాయన శాస్త్రవేత్త ఎంఎం శర్మ జీవిత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణకు హాజరైన ముఖేష్ అంబానీ ప్రసంగించారు. భారత్ లో ఆర్థిక సంస్కరణలకు శర్మ ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆయనకు గురిదక్షిణగానే విరాళం ఇస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు భానుడి ప్రతాపం కొనసాగుతుంటే నల్గొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని మోస్తరు వాన పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. భూమిని చల్లబరచడానికి సరికొత్త ఆలోచన. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో భూమి వేడెక్కుతోంది. దీంతో భూమిని చల్లబరిచేందుకు సైంటిస్టులు సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వినూత్న ఆలోచన తెరపైకి వచ్చింది. భూ ఉపరితలంలో 1% ప్రాంతాన్ని వైట్ పెయింట్ తో కవర్ చేయాలని ఒక ప్రొఫెసర్ సూచించారు. ఇది 98% సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపి ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గిస్తుందని అన్నారు. ఇందుకు సుమారు 139 బిలియన్ గ్యాలన్ల పెయింటింగ్ అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది ఏప్రిల్ తో పోల్చితే రాష్ట్ర ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్లో 24.20% తగ్గిందని ట్వీట్ చేశారు. కాగ్ని వేదికలో ఈ వివరాలను వెల్లడిస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఏప్రిల్ వివరాలు వెల్లడించకుండానే మరో జీఎస్టీ ఆదాయంలో రికార్డులంటూ ప్రకటన చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో జరిగే మజూర్ బీచ్ ఫెస్టివల్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఉత్సవంలో సముద్ర కయాకింగ్, బీచ్ కబడ్డీ మరియు సాహస కార్యకలాపాలు ఉన్నాయి. 23 రాష్ట్రాల నుండి అథ్లెట్లు పాల్గొంటున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ భవిష్యత్తులో అక్కడ సమాఖ్య మరియు జాతీయ క్రీడలు నిర్వహించాలని యోచిస్తోంది. మరియు మచిలీపట్నంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని తెలిసింది. మంత్రివర్గంలో 3 లేదా 4 కొత్త సభ్యులను చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ సాయంత్రం రాజ్ భవన్ నుండి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఉపయోగించే ఐస్ టాయిలెట్ వాటర్ కంటే మురికిగా ఉంటుందని, మానవ వ్యర్థాలతో సంబంధం ఉన్న హానికరమైన బ్యాక్టీరియాతో సహా అధిక స్థాయిలో బ్యాక్టీరియా ఉంటుందని వెల్లడించిన ఒక సైన్స్ ప్రాజెక్ట్ గురించి ఇది చర్చిస్తోంది. ఫ్లోరిడాకు చెందిన జాస్మిన్ రాబర్ట్స్ అనే 12 ఏళ్ల బాలిక స్థానిక రెస్టారెంట్ల నుండి నమూనాలను సేకరించడం ద్వారా ఈ ప్రాజెక్ట్ ను నిర్వహించింది. ఐపీఎల్ లో కెప్టెన్సీతో మెరిసిన శ్రేయస్ అయ్యర్ వన్డే కెప్టెన్సీ రేస్ లో ఉన్నట్లు సమాచారం. అయ్యర్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడని, త్వరలో T20 టెస్టులు కూడా ఎంపికయ్యే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇంతలో రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్ కు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. 500 రూపాయల నోట్లు కూడా కనిపించకుండా పోతాయని దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే 2026 నాటికి మొత్తం 500 నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంటోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్యాపిటల్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ దీనిపై వీడియో సైతం చేసింది. 2026 మార్చి నాటికి 500 రూపాయల నోట్లు చలామణిలో లేకుండా పోతాయని పేర్కొంది. 12 నిమిషాల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. యూట్యూబ్ లో 5 లక్షలకు పైగా మంది ఈ వీడియోను చూశారు. ఇక 500 నోట్ల ఉపసంహరణపై జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ స్పందించింది. ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు అని, అవి చలామణిలో ఉంటాయి అని ది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 3వ తేదీన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 2026 నాటికి 500 రూపాయల నోట్లు చలామణిలో లేకుండా పోతాయా? యూట్యూబ్ లో క్యాపిటల్ టీవీ అనే ఛానల్ తప్పుడు ప్రచారం చేసింది. 2026 మార్చి నాటికి ఆర్బీఐ 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటోందని పేర్కొంది. అందులో నిజం ఏంటంటే ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం లేదు, అవి చలామణిలో ఉంటాయి. అలాంటి తప్పుడు వార్తల బారిన పడొద్దు. ఏదైనా వార్తను నమ్మాలన్నా, దాన్ని వేరే వాళ్ళకు షేర్ చేయాలన్నా ముందు దాన్ని అధికారిక సోర్సుల నుంచి ధృవీకరించుకోండి అని స్పష్టం చేసింది. ఇక కాళేశ్వరంపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. గుజరాత్ లో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోతే
ఏఎన్డిఎస్ఏ పోదు, ఏజెన్సీ పోదని పేర్కొన్నారు. బీహార్ లో 4 రోజులకే ఒక బ్రిడ్జ్ కూలిపోతుందా అడిగే నాదుడు లేడు. అదే తెలంగాణలో సుంకిసాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్ల రూపాయల నష్టం జరిగితే ఎన్డీఎస్ఏ రాడు, ఎవడు రాడని పేర్కొన్నారు. అలానే ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్ప కూలిపోయి 8 మంది చనిపోయినా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉండే ఒక్క మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. అలానే పెద్దవాగు ప్రాజెక్ట్ 2 సార్లు కొట్టుకుపోయినా అడిగేవాడు లేడని తెలిపారు. కానీ కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దాన్ని పట్టుకొని దొడ్డను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో బీజేపీ ఆఫీస్ లో తయారు చేస్తారని వివరించారు కేటీఆర్. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.